భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఉంది. అయినా కూడా పాకిస్తాన్ సరిహద్దులో అక్కడక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంటూ ఉన్నారు. చర్చలంటూ జరిగితే పీఓకే మీద ఉగ్రవాదం మీద మాత్రమే అని చెప్పి భారత్ చెప్తోంది. కానీ రేపు దేశవ్యాప్తంగా సరిహద్దు రాష్ట్రాల్లో అంటే గుజరాత్, జమ్మూ, పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి అని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కారణం ఏంటి? మళ్ళీ ఏదైనా ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం కనిపిస్తోందా? మళ్ళీ యుద్ధం అంచుకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉందా భారత్ పాక్ల మధ్య? ఎస్ అండి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఒకటే చెప్తున్నారు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది, ఎంపీ బృందాలు చెప్తూనే కొనసాగుతూనే ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నారు పీఓకే మనకు వచ్చే రోజులు కొద్ది రోజుల్లోనే ఉంది అని. కానీ ఇదే టైంలో భారతదేశం చాలా గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. అంత ప్రతిస్పందించవలసిన అవసరం పాకిస్తాన్ మన మీద లేదు. కానీ మే 31న మీరు అన్నట్టు 3200 కిలోమీటర్లు 3300 కిలోమీటర్ల పొడవు పాకిస్తాన్ ఇండియాకి సరిహద్దు రాష్ట్రాలైన ఇటు కింద నుంచి చూస్తే గుజరాత్, రాజస్థాను, పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీరు, లడఖ్ కేంద్రపాలిత ఈ మొత్తం ఈ రాష్ట్రాలు ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో రేపొద్దున మాక్ డ్రిల్ ఉందండి మే 31న. అంటే మాక్ డ్రిల్ అంటే ఏంటి? యుద్ధ సన్నద్ధత. ఒకవేళ యుద్ధం జరిగితే సివిలియన్స్ ప్రజలు తమకు తాము రక్షించుకునే ఒక ఏర్పాటు, భూకంపం వచ్చినప్పుడు లాగా. అంటే ఏంటి? యుద్ధ సన్నద్ధతకి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అంటే యుద్ధం ఏదో ఉందా అంటే పొంచి ఉంటేనే కదా జరిగేది. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మనం మే 7 నుండి 10 లోపు 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ని మనం ఓడించాం. ఇది సుస్పష్టం, ప్రపంచం అంతా దీన్ని గుర్తించింది. 12 ఎయిర్ బేసెస్ని సర్వనాశం చేసాం. ప్రధానమంత్రి అన్నట్టు అవి ఐసీయూలో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులు నాశనం చేసి 100 మంది పైగా చంపేశాం. పాకిస్తాన్ అట్టర్లీ డిఫీటెడ్. ఇట్ వాజ్ డిఫీటెడ్ అట్టర్లీ. చైనా ఆయుధాలు అక్కడ పోయినాయి. మరి ఈ మాక్ డ్రిల్స్ ఏంటి అంటే ఒక్కటే ఇక్కడ మనం గమనించాలి. పాకిస్తాన్ ఓడిపోయింది, ఓటమిని అంగీకరించి సీజ్ ఫైర్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఓకే, మనం కూడా బయటకు వచ్చే యుద్ధ ట్రాప్లో ఇరుక్కోకూడదని. మరి ఈ యుద్ధ సన్నద్ధత ఏంటంటే పాకిస్తాన్ విపత్కర పరిస్థితిని ఒకటి గమనించాలి. అంటే పాకిస్తాన్ ఈ విపత్కర పరిస్థితిని గమనిస్తే, అంటే ప్రస్తుత పాకిస్తాన్ సిచ్యువేషన్ మనం గమనిస్తే పాకిస్తాన్ మనపై దాడి చేయవలసిన అవసరం దానికి చాలా అవసరం. ఎందుకు అంటే చూడండి, ఎందుకు అంటే మనం సింధు జలాలను ఆపేసాం. పాకిస్తాన్కి జీవనాడి ఇది సింధు జలాలు. ప్రపంచంలో 4వ అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థ ఉన్న దేశం పాకిస్తాన్ అండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థ ఉన్నది ఇండియా, తర్వాత చైనా, తర్వాత అమెరికా, తర్వాత పాకిస్తాన్ నీటిపారుదల వ్యవస్థ. ఆ టోటల్ నీటిపారుదల వ్యవస్థను మనం సింధు నది ద్వారా స్తంభింపజేసాం. దానికి నీళ్లు లేవు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఇండియాలో వ్యవసాయ సీజన్ మాన్సూన్స్ వచ్చినాయి, ఋతుపవనాలు, ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. పాకిస్తాన్ కూడా అంతే, ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. కానీ అక్కడ 16 కోట్ల మంది వ్యవసాయదారులకి, వ్యవసాయ వ్యవస్థకి పాకిస్తాన్ జీవనాడి వ్యవసాయ వ్యవస్థ. దానికి నీళ్లు లేవు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు కూతుర్నే పరిగెట్టిస్తున్నారు కాన్వాయ్ని. గుర్తుపెట్టుకోండి ఎంత సిచ్యువేషన్. ఆర్మీకి లేదు, ఇది లేదు, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి నీళ్లు మనం ఆపేసాం, యుద్ధ విరమణ జరిగింది. మరి మనం ఇవ్వం. నువ్వు టెర్రరిజాన్ని ఆపమంటావు, టెర్రరిజం ఆపలేదు, అది ఏమీ చేయలేదు. ఏం చేయాలి ఇప్పుడు? యుద్ధం చేయాలి భారతదేశంతో. అంటే మళ్ళీ అదొకటి. 2 చైనా ఆయుధాలు ఓడిపోయినాయి. చైనా కూడా గుర్రుగా ఉంది, ఏదోలాగే యుద్ధం చేపిద్దామని చైనా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటంటే ఆర్మీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం తగులాడి సింధు నది మీద జలాల మీద బేరం ఆడాలంటే యుద్ధం మళ్ళీ చెయ్యాలి. మనం యుద్ధం చేసినా మనం పట్టించుకోం, టెర్రరిస్టులు పంపితే మళ్ళీ యుద్ధం చేస్తాం. సో అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ సింధు నది ఆపడం అనేది అది ఆత్మహత్యా సదృశ్యం. అది చనిపోతుంది. పాకిస్తాన్ అస్తిత్వం నాశనం అయిపోతుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ, దాని కల్చర్ అనేది సింధు నది మీద ఆధారపడి సింధు నది నాగరికతలో. సో మొత్తం పోతుంది. కాబట్టి అది యుద్ధం చేయవలసిన పరిస్థితి. అందువల్ల భారతదేశం దాన్ని గాలి ఆడకుండా ఆపింది. కాబట్టి గాలి ఆడగడానికి పెనుగులు ఆడుతుంది. సో పెనుగులు ఆడేటప్పుడు మన మీద దాడి చేస్తాడు. అందువల్ల భారతదేశం యుద్ధ సన్నద్ధతలో ఉంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. భారత ఆర్మీ, నేవీ అన్నీ కూడా యుద్ధ సన్నద్ధతలో ఉంది. యుద్ధం అనేది అనివార్యం అని మనం తెలుస్తుంది. ప్రధాని రాజ్నాథ్ సింగ్ గారు భారతదేశం డిప్లొమాటిక్గా ప్రపంచాన్ని ఒప్పించడంలో, ఇటు పాకిస్తాన్ ప్రధాని కూడా మొత్తం అన్ని దేశాలు, ఇప్పుడు ఇరాను, అజర్బైజాను, టర్కీ దేశాలు పర్యటిస్తున్నారు, రష్యా కూడా పర్యటిస్తున్నారు. అమెరికాతో చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి, చైనాతో చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి, 5th జనరేషన్ ఫైటర్స్ వస్తున్నాయి.
ఇవన్నీ వస్తున్నాయి. పాకిస్తాన్ యుద్ధ సన్నద్ధతలో ఉంది. భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాని గాలి, దాని జీవనాడిని సింధు నదిని ఆపాం. అది మన మీద పెనుగులాడద్ది, కోప్పడద్ది. యుద్ధం అనేది మనం సన్నద్ధంగా ఉండాలి. ఎక్కడ ఆదమర్చినా మనం చాలా తీవ్రమైన ప్రమాదంలో పడతాం. ఎందుకంటే దాన్ని అవమానించాం, చైనాని అవమానించాం. ప్రపంచమే గళ్ళు ఎత్తిపోయింది, షాక్ అయి ఉంది. సో భారత్ ఇప్పుడు ప్రపంచంలో సూపర్ పవర్ అయింది. అన్ని దేశాలు అసూయతో చూస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానం ఉంది. ఇలాంటప్పుడు మనం ఆదమర్చడం అంటే కాంప్లిసెన్సీ ఈజ్ మనకి చాలా తీవ్రమైన ప్రధానం. అందుకనే మాక్ డ్రిల్స్ ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని మళ్ళా సన్నద్ధతం చేస్తుంది. దౌత్య యుద్ధం సన్నద్ధతం చేస్తుంది. ఈ విషయాన్ని చాలా అంటే ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తతో మనం ఉండవలసిన అవసరం అత్యవసరం అనేది మనకి మాక్ డ్రిల్ ద్వారా తెలుస్తుంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ముస్లిం కంట్రీస్